గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నా డే రొటీన్ అనమాట. ఫస్ట్ అయితే పూజ గది మొత్తం క్లీన్ చేసి బొట్లు పెట్టాలి. అదే పెద్ద టాస్క్. ఎందుకంటే ఒక 5 days నుంచి పూజ గది వైపు వెళ్ళదన్నమాట. మమ్మీ ఉంటే మమ్మీ పూజ చేసేవారు. ఇప్పుడు మమ్మీ ఊరు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు నేను మొత్తం అవన్నీ క్లీన్ చేసేసి బొట్లు అవన్నీ పెట్టాలన్నమాట. అది పని చేసేద్దాం. ఆ ఎల్లో ఫ్లవర్స్ మాత్రం సేమ్ ఈ రోజే పెట్టినట్టుగా ఉన్నాయి కదా. ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్ మాత్రమే వాడిపోయాయి అనమాట. సో ఫొటోస్ మొత్తం క్లీన్ చేయాలి ఇప్పుడు. సో ప్రస్తుతానికైతే పూజ గది ఇలా ఉందన్నమాట. మొత్తం పువ్వులన్నీ వాడిపోయి ఎలాగో ఉంది. నేను పూజ చేయకూడదు, అందుకే ఇలా ఉందన్నమాట. లేకపోతే అమ్మ లేకపోయినా రోజు పూజ అయితే నేను చేస్తాను ఇంట్లో. సో ఓన్లీ ఫ్లవర్సే కాదు, పటాలు మొత్తం వాటర్తో క్లీన్ చేయాలన్నమాట. పటాలు మొత్తం పసుపు కుంకుమలో అవన్నీ తుడిచేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టాలన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇలా ఉంది నా పూజ గది. క్లీన్ అయిన తర్వాత చూపిస్తాను. మంచిగా పువ్వులన్నీ మార్చేసాను, పటాలన్నీ నీట్గా తుడిచేసి బొట్లు పెట్టేశాను, దీపాలు అవన్నీ పెట్టాను. కాకపోతే అమ్మవారికి మాల లేకపోతే ఏదో లా ఉందన్నమాట. సో ఇప్పుడు మాల కట్టేద్దాము. కొంచెం ఒక 10-15 minutes లేట్ అయినా పర్లేదు, మాల వేద్దాం. ఎందుకంటే అమ్మవారికి మాల లేకపోతే ఏదో హెల్తీగా ఉన్నట్టుంది. మొత్తం గోడలన్నీ క్లీన్ చేసేసాను అనమాట. సో ఫైనల్గా ఇదేంటంటే శుద్ధి వాటర్. సో రాగి చెంబులో పెట్టాలన్నమాట శుద్ధి చేయడానికి. నేనైతే ప్రసాదాలు ఏం చేయలేదు, జీడిపప్పులు పెట్టేశాను, సాయంత్రం చేద్దామని. ఇలా ఉన్నారనమాట అమ్మవారు. ఎంత నీట్గా ఉంటారో, ఎంత ముద్దుగా ఉంటారో అమ్మవారు ఇక్కడ. సో మాల కట్టేసి వేసేద్దాం. అమ్మవారికి అంతా పసుపు కుంకుమలు పెట్టి ప్రసాదం అంతా చేసి పెట్టాను. బట్ మాల లేదనమాట. అమ్మవారికి మాల లేకపోతే ఏదో వెల్తీగా అనిపిస్తుంది. సో అందుకే మాల కట్టేస్తున్నాను ఫాస్ట్గా. కొంచెం లేట్ అయింది, బట్ స్టిల్ ఎందుకంటే పసుపు కుంకుమలు పెట్టడానికి 1.5 hour టైం పడుతుంది. ఎందుకంటే మా ఇంట్లో చాలా పటాలు ఉంటాయి కాబట్టి, పటాలు విగ్రహాలు ఉంటాయి. ఆ రెండింటిని కడిగి మంచిగా తుడిచి మెట్లతో అంతా చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. చూసారా అమ్మవారికి మాల వేయగానే ఎంత కలగా ఉన్నారో. సో మాల నాకు అంత బాగా రాలేదు, అమ్మ అయితే సూపర్గా కడతారు. సో ఓకే, పూజ కూడా చేసేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్స్. పూజ అయితే ఎంత బాగా జరిగిందో. అసలు పూజ చేసుకోగానే ఏంటో మనసంతా ప్రశాంతంగా ఒక పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలనుకోవట్లేదు, స్కిప్ చేసేసి డైరెక్ట్గా లంచ్ చేసేద్దాం అనుకుంటున్నాను. నాకు చాలా ఆకలిస్తుంది, అందుకే టీ పెట్టుకున్నాను. సో రైస్ కూడా కడిగి పెట్టేశాను, కాసేపు ఆగాక ఉండాలి. ప్రస్తుతానికైతే టీ తాగేస్తా. ఎవరికి టీ ఎక్కువ అలవాటు? నాకైతే అసలు టీ లేకపోతే నేను లేనేమో అన్న ఫీలింగ్ వస్తుంది. డే స్టార్ట్ అవ్వడమే టీతో అవుతుంది అనమాట. అంత పిచ్చి నాకు టీ అంటే. ఎందుకో తెలీదు, కొంచెం రిలాక్సింగ్ అనిపిస్తుంది. టీతో పాటు రస్కులు కానీ మురుకులు కానీ ఎంతమంది తింటారు? నేనైతే మురుకులు ఎక్కువ ట్రై చేయను. ఎప్పుడో ఈవినింగ్ టైమ్స్లో మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు ట్రై చేస్తాను. బట్ రస్కులు మాత్రం మ్యాండేటరీగా ట్రై చేస్తాను. ఇంకా చపాతీ ట్రై చేస్తాను. ఇంట్లో పూరీ చెయ్యము, బట్ చేసి మిగిలిపోయిన పూరీని కూడా ట్రై చేస్తాను. ఇలాంటి డిఫరెంట్గా మీరు కూడా ట్రై చేస్తారా? నేనే చేస్తారా? నాకు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. రస్కులు నాకంటే కూడా ఓరియో షిరోకి చాలా ఇష్టమా. సో నేను తినేదేమో 2 రస్కుల్సా, వాళ్ళు తినేదేమో 3 రస్కులు అనమాట. సో అందుకే ఎక్స్ట్రా తీసుకొచ్చి పెడతాను. ఇదిగోండి, ఆల్రెడీ వెయిటింగ్, చూపిస్తా చూడండి వీళ్ళని. ఎలా వెయిట్ చేస్తున్నారో, తిరుగుతారనమాట ఇలా రౌండ్గా, నాకు ఇవ్వు అని చెప్పి. ఇదైతే ఎక్కేసింది సోఫా, నాకు కావాలి అని చెప్పి. ఇప్పుడు నా వెనక వైపు వచ్చి కూర్చుంటుంది ఇది. షిరో ఇస్తాను, షిరో ఎందుకు ఇప్పుడు అంత అలగడం? ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుందో అసలు. చూడండి ఎలా చూస్తుందో. సో ఓరియో షీరో కోసం అయితే కొన్ని ఆర్డర్స్ వచ్చాయి ఇప్పుడే. సో తీసుకున్న తర్వాత ఒక ఆర్డర్ నాకు కూడా వచ్చింది. నేను మా అక్క వీడియో ఆన్ చేయకుండా తీసేసాను అనమాట. అసలు ఇది ఎంతో ఛార్జ్ చేశాడంటే 780 రూపీస్. దాదాపు 10 రూపీస్ అటు ఇటు 800 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఈ శారీ పిక్చర్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను. ఎంత వరస్ట్గా వచ్చిందో మీరు కూడా చూడండి. ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను.
ఆల్రెడీ వాడేసింది, ఫాల్ ఉన్నది. కనిపిస్తుందా మీకు ఫాల్? ఇదిగోండి ఫాల్ వేసింది. సో దీనికి సంబంధించిన శారీ పిక్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను. సో చినిగిపోయింది ఇది మళ్ళీ. ఇంత వరస్ట్ శారీస్ ఎందుకు ఇలా ఫేక్ పెడతారో నాకు అర్థం కాదు. పెట్టిన వాళ్ళకి ఏమొస్తుందో నాకు అర్థం కాదు. ఎందుకు ఇలాంటి మోసాలు చేస్తారు జనాలు అసలు? నాకు కొంచెం కూడా ఒక్కొక్కసారి ఇలాంటివి చూసినప్పుడు నాకు ఎంత కోపం వస్తుంది అంటే, ఎవరో యూజ్ చేసేసిన శారీ అనమాట. ఇదేం చేసుకుంటాను చెప్పండి? మళ్ళీ దీనికి ఒక 5 days టైమింగ్, అది సోది. నాకు అసలు ఇది చూడంగానే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ఎవరికైనా సరే, మంచి శారీ వస్తుందేమోనని చెప్పి. అట్లనే ఆత్రంతో నేను ఓపెన్ చేసి మరీ చూశాను, ఇలా వచ్చాను. అసలు ఒక్కోసారి ఏం చెప్పాలి, ఇంకేం చెప్పలేము ఇలాంటి వాళ్ళకి. సరే, ఇవి చిన్ని చాక్లెట్స్ పెట్టాను అనమాట. ఓరియో షీరకు చాలా ఇష్టము. దీనికి ప్యాకింగ్ ఏం చేయలేదు, జస్ట్ ఇలా పెట్టేసి ఇచ్చేసారనమాట. ఇదేంటి ఇలా కూడా ఇస్తారేమో నాకు తెలీదు. మేము ఎప్పుడు ప్యాకింగ్ చేసినా సరే, అంటే ఫస్ట్ టైం ఒకటే ఆర్డర్ చేసింది. ఎప్పుడు 2-3 ప్యాకెట్లు ఆర్డర్ చేస్తాం కాబట్టి బాక్స్ ఇచ్చేవారేమో, ఇప్పుడు ఒకటే ఇచ్చారు. సో ఇది ఒకటి పెట్టాను. నాకు బాక్సులు ఓపెన్ చేయాలంటే ఎంత ఇష్టమో. ఓహో సారీ, ఇది ఓరియో చీరో కాదు, డాకోస్పై కొన్ని వచ్చాయి ఐటమ్స్. హెయిర్ మసాజర్ ఇవన్నీ ఆర్డర్ చేశాను అనమాట. హెయిర్ మసాజర్ ఒకటి ఆర్డర్ పెట్టాను. సో అదొకటి వచ్చింది. ఇదొకటి డర్మా రోల్ పెట్టాను. సో ఇది వచ్చిందనమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం యూజ్ చేయడము. ఎలా వస్తుందో ఎలా ఉంటుందో ఏంటో కూడా తెలియదు. మంచి ప్యాకేజింగ్లో ఇచ్చారనమాట ఇది. బాక్స్లో ఇచ్చారు మంచిగా. అమ్మో, ఇది సూదుల్లాగా అనిపించింది, బట్ లేదు అలా మరీ హార్ష్కి ఏం గుచ్చుకోవట్లేదు. చాలా సన్నగా ఉన్నాయి అసలు. మనకి జుట్టు లేని దగ్గర చీమలా కుడుతుంది. చీమ కూడా కాదు, జస్ట్ ఒక మాదిరిగా కితకితలు వస్తున్నాయి నాకు ఇక్కడ. సో ఇది ఒకటి ఆర్డర్ చేశాను. ఏరకుండా బాగానే వచ్చింది. దీనికి ఒక చిట్టి బాక్స్ కూడా ఇచ్చారు, క్యూట్గా భలే ఉంది కదా. సో ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. ఇలా పట్టుకొని అమ్మో ఇదేంటో స్ట్రాంగ్గా ఉంది, బట్ ఇలా చేస్తుంటే మెత్తగానే ఉంది, కానీ స్ట్రాంగ్గా ఉంది. షాంపూ చేసేటప్పుడు అప్పుడైతే బాగానే ఉంటుంది అనుకుంటా. సో దీని ప్యాకేజింగ్ భలే ఉంది, వెరైటీగా. ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి రావాలి, బాగుంది కదా. ఇలా వచ్చి తర్వాత ఇలా వచ్చి ఇలా ఓపెన్ చేయడానికి ఎంత ఇంకోటి వచ్చేసింది. ఇంకోటి ఏముందో చూసేద్దాం. అమ్మ లేదని ఇంట్లో అన్నీ ఆర్డర్ పెట్టుకుంటున్నాను. మా అమ్మ వచ్చిన తర్వాత నా తోలు తీస్తుంది. కోమ్ ఆర్డర్ చేసుకున్నాను 2. ఈ కోమ్స్ చాలా బాగుంటాయి, నాకు చాలా నచ్చుతాయి.
ఇంకా వేరే ఉన్నాయి కానీ అది పర్సనల్స్ చూపి. సో నా ఈ మట్టుకే చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఉన్నాయి ఆర్డర్స్ వచ్చాయి కానీ అవి నేను చూపించలేదు ఎందుకంటే పర్సనల్స్. ఇది ఒక కోమ్ వచ్చి 225 రూపీస్ పడింది అనమాట. సో చాలా బాగుంటుంది కోమ్. ఓపెన్ చేసి చూపిస్తూ ఉండండి. ఇలా ఉంటుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది కోమ్. మీషో వాడే నన్ను మోసం చేశాడు. వాడిపైన కేసు పెట్టాలి. యాక్చువల్ అలా జరిగిందని నేను అసలు అనుకోను కదా. చెప్పండి మీరు. రోజు నా లంచ్ ఇదే, వేడి వేడి ఎగ్ కర్రీ అన్నం. సో మమ్మీ లేకపోతే ఒక్క కర్రీతో నోరు మూసుకొని అడ్జస్ట్ అవ్వాలన్నమాట. అయితే ఇలా గడిచిపోయింది అనమాట. 2 వీడియోలతో, 4 పార్సల్తో, ఒక మోసంతో, డిఫరెంట్ లంచ్తో ఇలా జరిగిపోయింది అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.